అమ్మో ఫిక్ జర్రాల మిస్ అయ్యేది. సో ఇది వచ్చేసి హెచ్జేజీ అవుల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్, హైదరాబాదీ రైడర్. సో రీసెంట్గా వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ పెట్టినా. ఏంది అంటే లైక్ ఆల్మోస్ట్ 3 weeks కొంచెం సిక్ అయిన ఉండే. ఏంటంటే లైక్ నార్మల్ ఫీవరే వచ్చింది. ఫీవర్ వల్ల ఏంటంటే వైరల్ ఫీవరు, దానివల్ల ప్లేట్లెట్స్ పడిపోయినాయి. ఏంటంటే పోస్ట్ ఫీవర్ అంటే ఫీవర్ నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీక్ సిక్, అండ్ ఫీవర్కి ముందు ఒక 1 week సిక్. పెద్ద హెడేక్ ఉండే, బట్ దేవుని దయతోనైతే మనం రికవర్ అయితే అయిపోయినాం. అండ్ మళ్ళీ బ్యాక్ టు బ్లాగ్స్. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒకటైతే అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నా. సో ఏంది ఎనీ గెసెస్ అంటే తమ్నైల్ చూస్తే ఈ పాటికి మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు. ఎస్, సో ఇది వచ్చేసి హెచ్జేజీది ఒక లైట్స్ అనేది నేను ఆర్డర్ చేసిన. సో ఇది ఒక టోటలీ యూనిక్ డిజైన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఇన్స్టాల్ చేసినాక దాని ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాను, అంటే సో దట్ మీకు కూడా తెలుస్తుంది అంటే దాని లైట్ ఎంత వస్తుంది అండ్ ఎంతవరకు కవరేజ్ వస్తుంది అండ్ అది లుక్ ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే ఇది హిమాలయన్కి అయితే ఇన్స్టాల్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ నడుస్తుండే, అది తెలిసిందే కదా. అమెజాన్ ఏదో ఫెస్టివల్ సేల్ ఏదో ఉంది. సో దాంట్లో ఆర్డర్ పెట్టిన, అండ్ ఆర్డర్ పెడితే నేను పెట్టింది మొన్న అయితే 2 daysలో అయితే వచ్చేసింది. సో ప్యాకింగ్ అయితే నీట్గానే ఉంది. నేను మొన్న రీసెంట్గా ఒకటి అనంతగిరి హిల్స్ అప్పుడు పోయినప్పుడు ఏమైంది అంటే నాకు చాలా చీకటి ఉండేది, దానివల్ల ఏం కనిపించలేదు. సో ఇవి టోటలీ 2 pieces. ఎందుకో తేడా కొడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక డిజైన్ ఉంది, ఇక్కడ ఇంకో డిజైన్ ఉంది. సో జస్ట్ కవర్లను అయితే వీళ్ళు ర్యాప్ చేసి పెట్టారు. సో దానికోసమే సింపుల్గా ఇది డిస్టర్బ్ చేయకుండా తీసేయచ్చు. సో ఇది యాక్చువల్లీ మనకు ఆన్లైన్లో ఏంటంటే 1 piece చూపిస్తుంది. సో మీరు పొరపాటున 2 pieces వస్తాయి, 2 ఇస్తాడు కదా అన్నట్టు ఆర్డర్ ఒకటే పెడితే ఒకటే వస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎన్ని వస్తాయి అనేది. ప్రజెంట్ అయితే నేను క్వాంటిటీ 2 అని పెట్టిన, సో అందుకే 2 అయితే వచ్చినాయి. సో ఇప్పుడైతే నాకు కట్ట అవసరం లేదు. ఇది చూస్తారు కదా కొంచెం నలిగిపోయింది. ఫైనలీ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఏంటంటే ఎల్లంకి ఇది బోల్ట్స్ అండ్ ఒక చిన్న పాన, అండ్ దీనికి మనం లైట్ అయితే ఫిక్స్ చేస్తాం. అంటే ఇక్కడ లైట్ వచ్చేసి ఈ 2 ఫిక్స్ అవుతుంది. అది ఎట్లా అవుతుంది అనేది మనం చూద్దాం. అండ్ ఓపెన్ చేస్తున్నాను. అమ్మో ఫిక్ జర్రాల మిస్ అయ్యేది. సో ఇది వచ్చేసి హెచ్జేజీ అవుల్ షేప్డ్ లైట్. అంటే మనకి 600లో కూడా ఈచ్ పీస్ కూడా దొరికిపోతుంది. కాకపోతే ఇది ఏంటి అంటే హెచ్జేజీది కాబట్టి కొంచెం నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఇంతకుముందు నేను హెచ్జేజీ లైట్స్ వాడినా, అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి. బట్ హిమాలయన్కి సెట్ కావు, అవి క్లాసిక్కి బాగా సెట్ అవుతాయి. సో ఇంత పెద్ద వైర్ అయితే ఇచ్చిండు. సో దీంట్లో యాక్చువల్లీ ఏంటి అంటే 2 లైట్స్ వస్తాయి, అంటే ఎల్లో అండ్ వైట్. అండ్ వాటి విజిబిలిటీ ఎట్లుంది, దాని వ్యూ ఎట్లుంది, విజన్ ఎట్లుంది, ఎంత కవరేజ్ వస్తుంది అంటే రివ్యూస్ చూస్తే మాత్రం బాగానే ఉంది అన్నారు. సో చూద్దాం. సో ఇది వచ్చేసి అవుల్ షేప్డ్ లైట్. సో ఇదొక పీస్, అంటే మనకు ఒక డబ్బాల జస్ట్ ఇది ఒక లైట్. మోస్ట్లీ ఇది రేపు ఫిట్టింగ్ చేపిద్దాం. అండ్ దీనికి సంబంధించిన స్క్రూస్ అండ్ ఇది పాన, దీనికే మనం ఫిట్ చేస్తాం. యాక్చువల్లీ లైట్కి ఇక్కడ పెట్టేసి ఈ లైట్ అనేది మనం ఇక్కడ ఫిట్ చేసి, దీనికి కావాలంటే మనం డౌన్ ఆర్ అప్ మనం కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. నాది హిమాలయన్ ఏంటంటే కొంచెం ఇట్లుంటుంది అనమాట. సో మనం ఇట్లా పెట్టినప్పుడు ఈ లైట్ అనేది పైకి కొడుతుంది. సో దీనికి బెనిఫిట్ ఏంది, తీసుకోవడానికి వన్ ఆఫ్ ద అనదర్ రీజన్ ఏంటి అంటే నాకు కావాల్సినట్టు నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిట్టింగ్ తర్వాత ఎట్లుంటుంది అనేది చూద్దాం. అండ్ ప్రజెంట్ అయితే వ్లాగ్ అయితే వీడికైతే ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకో బాక్స్ ఒకవేళ చూద్దాము అంటే చూస్తే పని అయిపోతుంది. సో ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం సేఫర్ సైడ్, ఎందుకంటే 2 సపరేట్ వచ్చినాయి కాబట్టి. ఎస్, సో సేమ్ థింగ్ అగైన్. సో హెచ్జేజీ లైట్స్, అవుల్ షేప్డ్ లైట్స్,
అండ్ మనకి నట్స్ బోల్ట్స్ అండ్ సేమ్ థింగ్. దీంట్లో మనకి ఎట్లాంటి పేపర్స్ అంటే వారంటీ అట్లాంటివి అయితే ఏం కనిపించలేదు. బట్ స్టిల్ డబ్బా అయితే కొంచెం జాగ్రత్త పెట్టుకుందాం. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ లైట్ పని చేయకపోతే మనం రిటర్న్ పంపించవచ్చు. ఇది 40 volts లైట్ అనమాట. అండ్ డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్, 360 degrees ఇన్స్టాలేషన్, మనకు కావాల్సినట్టు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాట్స్ ద బెస్ట్ పార్ట్. సో ఎనర్జీ సేవింగ్ వచ్చేసి 70%, బ్రైట్నెస్ 50%, అండ్ సర్వీస్ లైఫ్ వచ్చేసి 30,000 hours. చాలా ఎక్కువ. 30,000 hours అంటే మనం ఎప్పుడు ఆన్ చేసి పెట్టాము, ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఆన్ చేస్తాం. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. అండ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ప్లీజ్ ఆ లింక్ నుంచి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.